సీరియల్ అంటే సినిమాలాగా ఉండాలనేసి చాలా సార్లు అయితే అనుకున్నాను. ఆ సినిమాలాగా అయితే సీరియల్‌ని కూడా తీయొచ్చు అనేసి మన జగదాత్రి టీమ్ అయితే నిరూపించింది. అసలు అబ్బా! సోమవారం స్టార్ట్ అయింది ఒక ఎపిసోడు. ఆ ఎపిసోడ్‌ని అలాగే హైప్‌ని మెయింటైన్ చేసుకుంటా శుక్రవారంలో వచ్చి ఆ హైప్‌ని బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ అంటే మామూలు బ్లాస్ట్ కాదు. నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ చేశారు. లాస్ట్ 2 వీక్స్ నుంచి నంబర్ 1 పొజిషన్‌లో అయితే జగదాత్రి వస్తాంది. అదే విధంగా ఈ వీక్ కూడా నంబర్ 1 పొజిషన్‌కి ఏమాత్రం తగ్గకుండా అయితే స్టోరీ అయితే వచ్చింది. వజ్రపాటి కమలాకర్ అనే ఆయన వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది సీరియల్. అక్కడికో వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతా ఉందిరా? ఏం ట్విస్టులురా? రోజు ఇంత హైపా అనేసి అనుకునే లోపలే శుక్రవారం అయితే ఒక బాంబు బిగ్ బాంబ్ అయితే పేలింది. నాకు సాయంకాలం అయితే ఒకరు మానస గారు అనేసి మెసేజ్ చేశారు. సార్ జగదాత్రి రివ్యూ చేయండి సార్. ఏం జరుగుతా ఉంది? అసలు అర్థం కావట్లేదు అనేసి. నేను వాళ్ళకి చెప్పాను బిగ్ ట్విస్ట్ ఉంది. మామూలు ట్విస్ట్ కాదు, బిగ్ ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత నేనైతే వీడియో చేస్తాను అని చెప్పాను. మీకోసమే చేస్తాను మేడం. ఈ వీడియో మీకే అంకితం. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో కింద జగదాత్రి రివ్యూ చేయండి సార్ అనేసి అడిగిన వన్ అండ్ ఓన్లీ ఒక లేడీ మాత్రము మానస గారు. అందుకోసం అనేసి వాళ్ళు స్పెషల్‌గా అయితే ఈ వీడియో అయితే అంకితం చేస్తున్నాను. మీరు కూడా ఏదన్నా స్పెషల్‌గా ప్రతి వీడియో కింద ఈ విధంగా కామెంట్ చేశారంటే మీ పేరు కూడా నేనైతే ఖచ్చితంగా చెప్తాను. కన్సిడర్ కూడా చేస్తాను. అలాగే ఇప్పుడు జగదాత్రి సీరియల్ గురించి ఈ రోజు మాట్లాడితే సరిపోదు. మనం సోమవారం నుంచి మాట్లాడితే ఒక క్లారిటీ, ఒక విజన్ అనేది మీకు తెలుస్తుంది. మొత్తం వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే జగదాత్రి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదాత్రి సోమవారం సీరియల్ మాత్రం ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక హై మూమెంట్‌తో అయితే స్టార్ట్ అయింది. వజ్రపాటి కమలాకర్ అనే అతను వచ్చినాడు. వచ్చిన తర్వాత అసలు కేదార్‌ని ఇంట్లోంచి బయటికి పంపించేయాలి. కేదార్ అసలు ఆ ఇంటి వారసుడు కాదు అనేసి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతా ఉన్నా గానీ ఇప్పుడు మన కేదార్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా! వాళ్ళ నాన్న ఎందుకు కనీసం అంటే వాళ్ళ భార్య గురించి ఇద్దరు బిడ్డలు కన్నాడు ఆయన. ఇద్దరు బిడ్డలు కంటే కనీసం ఏందిరా తమ్ముడు నా గురించి ఇట్లా మాట్లాడుతా ఉన్నావు. నా భార్య గురించి ఇట్లా మాట్లాడుతా ఉన్నావు అనేసి ఒక మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా ఎంత హీనం అంటే ఆ క్యారెక్టర్ పైన పాజిటివ్ ఒపీనియన్ ఉండేది కూడా నెగెటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. అదయిపోయిన తర్వాత ఇక్కడ పూజారి అయితే దొంగ పూజారి అంటే దొంగ తాత అయితే ఒకడు వచ్చారు కదా! దొంగ తాత వచ్చి అక్కడ జస్ట్ కేదార్ గురించి మాత్రమే చెప్పాడు కానీ కేదార్‌కి ఒక చెల్లుంది. ఆ చెల్లి గురించి అసలు ఒక పాయింట్ కూడా లీక్ చేయకపోవడం అప్పుడే కొంచెం డౌట్ అయితే పడి ఉండాల్సింది. అక్కడ ఏం చేశారంటే పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే జగదాత్రి అలాగే కేదారు జేడీ లాగా ఆలోచించకుండా వాళ్ళు నార్మల్ పీపుల్ లాగా అయితే ఆలోచించడంలో పెద్ద మైనస్ అయితే అయింది. నేను ఈరోజు మెసేజ్‌లో కూడా అదే చెప్పాను. ఏం చెప్పానంటే అక్కడ నాకు జేడీ లాగా థింక్ చేసే పవర్ కావాలి వాళ్ళకి. కానీ జేడీ లాగా కాకుండా జగదాత్రి కేదార్ లాగా అయితే థింక్ చేసి వాళ్ళంతట వాళ్ళు డిస్టర్బ్ అయిపోతా ఉంటారు. వాళ్ళంతట వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటా ఉంటారు అనేసి అయితే చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. ఈరోజు మన జగదాత్రి అయితే కొంచెం థింక్ చేసిందంటే ఏం జరుగుతుంది అనేసి జగదాత్రి థింక్ చేయడం వల్ల జగదాత్రికి ఒక ఆలోచన అయితే వచ్చింది. ఒక అమ్మాయి పుట్టింది. తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి గురించి తాతగారు ఎందుకు చెప్పలేదు? అసలు సడెన్‌గా మనం అనుకున్న వెంటనే తాతగారు ఎలా వచ్చారు అనేసి మన జగదాత్రి అయితే కొంచెం ఆలోచన చేసింది. ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయలేకపోయినా కానీ ఈరోజు ఒక జగదాత్రికి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఎక్కడ ఎవరు మనల్ని మ్యానిపులేట్ చేస్తా ఉంటారు? అసలు ఏం జరుగుతుంది అనేసి జగదాత్రికి ఆడొచ్చిండే తాత కూడా దొంగ తాత అనేసి జగదాత్రికి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. అలాగే వజ్రపాటి కమలాకర్ అని చెవులు బూచులు పట్టిండేదంతా వదిలిపోయినట్టయితే ఆ వాయిస్ బేస్ ఆ విధంగా ఉంది. ఆ విధంగా మాట్లాడి చెవుల్లో ఏదో సీసం పోస్తే మనకు పగులుతుంది చూడండి. ఆ విధంగా అయితే సౌండ్ అయితే భయంకరమైన బ్లాస్ట్ అయితే ఇచ్చారు. ఆ క్యారెక్టర్ మాత్రం అస్సలు వాహ్! ఇంక ఏం చెప్పలేం. విలన్‌కి పర్ఫెక్ట్. అసలు జగదాత్రికి, కేదార్‌కి చుక్కలు చూపించే అంత విలన్. మేనన్ అనుకుంటే మేనన్ అమ్మ మొగుడులాగా అయితే వచ్చినాడు అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేశాడు అసలు. అందరిని గడగడలాడిచ్చాడు వచ్చిన వారానికంతా. ఎంత ఫాస్ట్‌గా వచ్చాడో అంతే ఫాస్ట్‌గా హాస్పిటల్‌లో పోయి చేరిపోతా ఉన్నాడు. అక్కడ జగదాత్రికి ఒక హింట్ అయితే దొరికిందంటే ముగ్గురొచ్చారు అంటే ఎవరో కావాలని వాంటెడ్‌గా ప్లాన్ చేసి అక్కడ మహల్లోకి తాతగారు వచ్చినట్టు, అసలు తాతగారు ఉండారా లేదా అని కూడా క్లారిటీ లేకుండా మన జగదాత్రి అలాగే కేదార్‌కి మ్యానిపులేట్ చేసి వాళ్ళంతా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టు ఆ విధంగా అంతా చేయడం వల్ల మన జగదాత్రి అయితే ప్రతి ఒక్క పాయింట్‌ని అయితే ఇంకా కేదార్ ఎలాగో జైలుకి వెళ్తా ఉన్నాడు కాబట్టి కేదార్ జైలుకి వెళ్తాడు. అక్కడ మన వజ్రపాటి కమలాకర్ గారు అయితే అక్కడ జైల్లో పోయి ఇక్కడ హాస్పిటల్‌లో పడుకుంటారు కాబట్టి మన కేదార్‌ని ఎలాగైనా సరే జగదాత్రి బయటికి తీసుకురావాలి. అలాగే జగదాత్రి, జేడీ అనేసి
తెలిసేదని కూడా టైం అయితే దగ్గర పడిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కేదార్ లేకుండా జగదాత్రి జీరో అని అయితే మనం చెప్పుకోలేం. ఎందుకంటే జగదాత్రికి పవర్స్ ఉంటాయి. అలాగే కేదార్కి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా జగదాత్రి అలాగే జేడి ఇద్దరు ఒకటే అని ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసే టైం అయితే దగ్గర పడింది అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నిజాలు తెలిస్తేనే కదా ఆటోమేటిక్గా వాళ్ళంతా బయటకు వస్తుంది. ఇప్పుడు కేదారు జగదాత్రి ఇంట్లోంచి బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే కేదార్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత నిజాలన్నీ బయటకు రప్పించాలంటే మన జగదాత్రి ఎంత కష్టాలు పడాలి. ఇంకా మీ ఊరికి వదిలేస్తాను సీరియల్ ఇంకా ఎంత బ్లాక్ బాస్టర్గా ఉండిపోతుంది అనేసి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే రాబోతుంది అనేసి అయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. వరుసగా థర్డ్ వీక్ కూడా జగదాత్రి సీరియల్ నెంబర్ 1 పొజిషన్ వచ్చేకి రెడీగా ఉంటుంది. అలాగే జగదాత్రి మంచిగా ఉండడం వల్ల మనకు ముందుతో వచ్చే చామంతి సీరియల్ కానీ అలాగే ఆటో విజయశాంతి సీరియల్ కూడా మంచి బూస్టప్ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఎపిసోడ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన రివ్యూ అయితే చేస్తాం. అలాగే ఆ దొంగ తాతగారిని పట్టుకునే మెయిన్ అనేసి స్కెచ్ మన జగదాత్రి ఎలా కనిపెడుతుంది ఏమనేసి అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం అయితే చూడబోతున్నామని క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అక్కడ కేదార్ అయితే జైలుకి పోతున్నాడు. అలాగే జగదాత్రి జేడి ఒకరే అనేసి ఆ ఇంట్లో వాళ్ళందరికీ తెలియబోతుంది. ఎందుకంటే 700 ఎపిసోడ్స్ అయిపోయింది. ఇంకా తెలియకపోతే అరాచకాలు ఎక్కువైపోతుంది ఆ ఇంట్లో. ఒక మాటలో చెప్పాలంటే ఇంటిల్లి బాధి దొంగలే, ఆ ఇంట్లోనే దొంగలు ఉంటారు, ఆ ఇంట్లోనే పోలీసులు ఉంటారు. జగదాత్రి అంటే అది సీరియల్. ఒక మాటలో చెప్పాలంటే సూపర్ బాగా డిజైన్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది నాకైతే ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.